మన జీవితాన్ని చూసే దేవుడు అండి, మన భవిష్యత్తుని చూసే దేవుడు. ఈరోజు అనుకుంటున్నారేమో, కొద్దిగా మీరు త్యాగం చేసి చూడండి దేవునికి. నేను చూడను, నేను విడిచిపెడతాను, నేను వదిలిపెడతాను అని మీరు దేవుని నిమిత్తమై మనుషులను, వస్తువులను, లేకపోతే మీ ఇష్టాలు, అడిక్షన్స్ అన్నిటిని వదిలిపెట్టి చూడండి. దేవుడు మిమ్మల్ని హెచ్చించకపోతే మీరు మరలా తిరిగి నా దగ్గరకు వచ్చి అడగండి. దేవుడు ఆయన నిమిత్తమై ఎవరిని విడిచిపెట్టినా దానికి రెండంతలు ఇచ్చే దేవుడు అండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మీరు, దేవుడు అదే చెప్పమంటున్నాడు, పశ్చాత్తాపడి నా సన్నిధికి వస్తే నేను ఎంత మాత్రం మిమ్మల్ని త్రోసివేయను, నేను ఎంత మాత్రం మిమ్మల్ని కాదనను, ఎంత మాత్రం మిమ్మల్ని కాదనను. ఎప్పుడైతే అలాగ పశ్చాత్తాపడి నిజమైన ఆనందంలోకి నేను అడుగు పెట్టానో, ఇంకప్పటి నుండి ప్రారంభమైందండి దేవుని ఆశీర్వాదం నా జీవితంలో. మీరందరూ అడుగుతున్నారు ఆశీర్వాదం రావట్లేదు అంటే, మొదటిగా పశ్చాత్తాపడండి.